భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమారుడు యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ తన వ్యక్తిగత జీవితంలో కీలక ముందడుగు వేశాడు. అర్జున్ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు. 25 ఏళ్ల అర్జున్ కు ఆగస్టు 13న ఎంగేజ్మెంట్ జరిగినట్టు వార్తలొస్తున్నాయి. తన ప్రేయసి సానియా చంద్కోతో అర్జున్ నిశ్చితార్థం జరిగినట్టు తెలుస్తోంది. ముంబైలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ కార్యక్రమం అత్యంత గోప్యంగా జరిగినట్టు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముంబైకు చెందిన బడా వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు ఈ సానియా చందోక్ తో అర్జున్ నిశ్చితార్థమైనట్టు తెలుస్తోంది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారని సమాచారం. ఇక రెండు కుటుంబాల సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో అర్జున్, సానియా చందోక్ ఉంగరాలు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ముంబైలోని బడా వ్యాపారవేత్త అయిన రవి ఘాయ్ మనమరాలే ఈ సానియా చందోక్. రవి ఘాయ్ కుటుంబం ముంబైలో హాస్పిటాలిటీ రంగంలో ఉంది. హాస్పిటాలిటీ, ఫుడ్ ఇండస్ట్రీలో ఘాయ్ కుటుంబానికి మంచి పేరుంది. ముంబైలోని ప్రఖ్యాత ఇంటర్ కాంటినెంటల్ హోటల్ తో పాటు బ్రూక్లిన్ క్రీమరీ వంటి బ్రాండ్లు వీరివే. ఇంకా పలు ఇతర బిజినెస్లు కూడా ఉన్నాయి. అయితే ఈ నిశ్చితార్థంపై టెండూల్కర్ లేదంటే చందోక్ కుటుంబాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అర్జున్ టెండూల్కర్ తండ్రి బాటలోనే క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ లో గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్ జాతీయ జట్టులోకి వచ్చేందుకు ఎంతగానో కష్టపడుతున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్, బ్యాటర్ అయిన అర్జున్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇప్పటి వరకు 37 వికెట్లు తీసి 532 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ కు తుది జట్టులో చోటు దక్కడం లేదు. ఇప్పటి వరకు 24 టీ20లు ఆడిన అర్జున్ 27 వికెట్లు తీసి 119 పరుగులు చేశాడు. అయితే అక్క సారా టెండూల్కర్ పెళ్లి కాకుండానే అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం చేసుకోవడం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా. సచిన్ కూడా కూతురు పెళ్లి కాకుండానే కొడుకు పెళ్లి చేయడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే సారా టెండూల్కర్ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పడంతో సచిన్ కుటుంబం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సారా టెండూల్కర్ కెరీర్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం మోడలింగ్ చేస్తున్న సారా టెండూల్కర్ ఇటీవలే ఆస్ట్రేలియా టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఎంపికైంది. అంతేకాకుండా సచిన్ కు సంబంధించిన చారిటబుల్ ట్రస్ట్లను కూడా చూసుకుంటోందామె. శుభ్మన్ గిల్ తో ప్రేమాయణం కూడా సారా టెండూల్కర్ పెళ్లి చేసుకోకపోవడానికి ఓ కారణమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక సారా, గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు 3 ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఈ జోడీ ఇప్పటి వరకు అధికారికంగా తమ రిలేషన్ గురించి ప్రకటించలేదు. సీక్రెట్ గానే ఈ ప్రేమాయణాన్ని నడిపిస్తున్నారు. ఈ ఇద్దరు విడిపోయారని మధ్యలో వార్తలొచ్చినా అవన్నీ అవాస్తవమని స్పష్టమైంది. యువరాజ్ సింగ్ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమంలో సారా టెండూల్కర్ పాల్గొనడం, శుభ్మన్ గిల్ ను భారత ఆటగాళ్లు ఆట పట్టించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. 25 ఏళ్ల శుభ్మన్ గిల్ ఇప్పుడే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడట. ఇప్పుడిప్పుడే టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టిన అతను మరో 2-3 ఏళ్ల పాటు కెరీర్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడు. ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని నిర్ణయించుకున్నాడు. సారా కూడా శుభ్మన్ గిల్ కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కారణాలతోనే సారా టెండూల్కర్ కంటే ముందే అర్జున్ పెళ్లి చేసేందుకు సచిన్ ఫ్యామిలీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అర్జున్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్ కూడా అంత గొప్పగా ఏమీ లేదంటున్నారు. టీమిండియాకు ఆడతాడనే ఆశ కూడా కోల్పోయినట్టు అనిపిస్తోంది. ప్రస్తుతం అతను గోవా టీం కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ లో ముంబై జట్టుకు ఆడుతున్న తుది జట్టులో చోటు దక్కే పరిస్థితులైతే లేవు. పేస్ ఆల్రౌండర్ అయిన అర్జున్ టెండూల్కర్ అప్పుడప్పుడు కళ్లు చెదిరే ప్రదర్శనలు చేసినా నిలకడగా రాణించలేకపోతున్నాడు. సచిన్ కొడుకు అనే ట్యాగ్ తోనే కెరీర్ లో నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి పెళ్లి చేస్తే సెట్ అవుతాడని సచిన్ ఫ్యామిలీ భావించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా అర్జున్ నిశ్చితార్థం చేసుకున్న సానియా చందోక్ తమ వ్యాపారాలు చూసుకుంటోంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డిగ్రీ పూర్తి చేసిందామె. ప్రముఖ పెట్ కేర్ బ్రాండ్ అయిన మిస్టర్ పాస్ పెట్ స్పా అండ్ స్టోర్ ఎల్ఎల్పీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తోంది. ఈ సంస్థను 2022లో సానియానే ప్రారంభించింది. ఆమె కుటుంబం హోటల్స్ అండ్ హాస్పిటాలిటీ రంగంలో కొనసాగుతోంది. ఘాయ్ కుటుంబానికి చెందిన గ్రావిస్ ఫుడ్ సొల్యూషన్స్ గ్రూప్ ది బ్రూక్లిన్ క్రీమరీ వాళ్లకు చెందినవే. బాస్కిన్ రాబిన్స్ ఇండియా కార్యకలాపాలను కూడా ఘాయ్ కుటుంబమే నిర్వహిస్తోంది. ముంబైలోని ప్రముఖ ఇంటర్ కాంటినెంటల్ హోటల్ కూడా ఈ గ్రూప్ లోనిదే. మంచి సంబంధం కావడంతోనే అర్జున్ పెళ్లికి సచిన్ ఓకే చెప్పినట్టు సమాచారం.